నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో రుచికరమైన స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పెసరపప్పుతో చేసే ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. ఇంట్లో ఉన్న వాటితో చాలా తేలిగ్గా మంచి రుచిగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా అందరూ నచ్చేలా ఈ సింపుల్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఒక అరకప్పు పెసరపప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న పెసరపప్పుని కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి చేయడం వలన ఈ స్వీట్ టేస్ట్ అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి పెసరపప్పు చక్కగా వేగి ఇలా లైట్ గా కలర్ మారుతుంది. ఇలా లైట్ గా కలర్ మారుతుంది అనేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేశాక ఇప్పుడు దీన్ని మళ్ళీ కుక్కర్లోకి తీసుకుందాం. అలాగే ఈ స్వీట్ని ఇంకొంచెం హెల్దీగా చేయడానికి ఇక్కడ నేను ఒక క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యారెట్ని స్కిప్ చేసైనా చేయొచ్చు, లేదా మీరు కూడా హెల్దీగా చేయాలనుకుంటే ఇలా క్యారెట్ని తీసుకోండి. ముందుగా క్యారెట్ని బాగా కడిగి పైన పొట్టును తీసేసి ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం మీడియం సైజ్ క్యారెట్ని తీసుకున్నాను. మీరు తీసుకునే క్యారెట్ సైజ్ మరీ చిన్నగా ఉంటే 2 వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా తురిమిన ఈ క్యారెట్ తురుముని కూడా పప్పులోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకొని వీటిని మెత్తగా ఉడికించుకుందాం. కవర్ చేసి దీనిపైన విజిల్ని కూడా పెట్టేసి ఉడికించండి. ఒక 2 విజిల్ చేస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా పోయాక మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. మనకు ఈ స్వీట్ కోసం పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. దీన్ని మెదపాల్సిన అవసరం లేదండి. ఇలా మెత్తగా ఉడికిపోయి పప్పుగానే కనబడాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులోకి స్వీట్కి తగ్గట్టుగా బెల్లం తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి ఒక అరకప్పు బెల్లం స్వీట్ అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్పు నుండి అరకప్పు నీళ్ళని తీసుకొని బాగా కలపండి. బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో అలా కొంచెం ఇది పలచబడుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 కప్పు నుండి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి తురుము వేయడం వలన ఈ స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపి మరొక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఈ స్వీట్ ఉడికి కొంచెం దగ్గర పడుతుంది. మనకు ఈ స్వీట్ అనేది ఇలా ఉండాలి. ఇది చల్లారేసరికి మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఈ టైంలో ఈ మాత్రం చిక్కదనం ఉండేలా చూసుకోండి. మరో పక్కన డ్రై నట్స్ ని ఫ్రై చేయడానికి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఇది కొంచెం వేడవగానే ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం, జీడిపప్పు పలుకుల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి 1 టీ స్పూన్ కిస్మిస్లను కూడా తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ నేను ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలను తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన స్వీట్ని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం సింపుల్ వేలో ఈ హెల్దీ స్వీట్ని చాలా టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చు. మీరు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఓసారి తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.